వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసిన జగన్. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజున అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి ఈరోజు పిన్నెల్లిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళడం జరిగింది. అయితే ఆయన నెల్లూరు వెళ్ళున్నారు, పరామర్శించారు పిన్నెల్లిని. ములాఖత్ టైం అయిపోయినా అక్కడ స్థానిక అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మరీ ములాఖత్ ఇవ్వడం జరిగింది. అది కూడా కాంట్రవర్సీ అవుతోంది. ఈరోజు టైం బౌండ్ అయిపోయినా ఎలా ఇచ్చారు అనేది, అసలు జగన్మోహన్ రెడ్డికి ములాఖత్ లేకపోయినా అనుమతి ఎలా వచ్చింది అనేది అసలు ఇంకొక $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ కూడా తాను ఎప్పుడైతే 11 సీట్లకు పరిమితం అయ్యారో ఆల్మోస్ట్ ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ 20 రోజుల నుంచి కూడా ఎక్కడ ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. పార్టీ నేతలతో మాత్రం అనేక రివ్యూలు చేస్తూ ఉన్నారు, అనేక సార్లు మాట్లాడుతూ హిమాలయకి వెళ్తానంటున్నారు, వెళ్ళే వాళ్ళని ఎలా ఆపగలమంటున్నారు, ఒక డిప్రెషన్లో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటిది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరు పిన్నెల్లిని పరామర్శించారు ఆయన. అంతేకాదు స్పెషల్ చాపర్ 25 lakhs ఖర్చు పెట్టి మరి స్పెషల్ చాపర్లో పిన్నెల్లి కోసం వచ్చారు. అక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఫైట్ చేసి చాలామంది అధికారికంగానే కేసులో బుక్ అయినారు ఈరోజు వైసీపీ నేతలు. వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తమ భవిష్యత్తుని పణంగా పెట్టి చాలామంది నేతలు మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజును చూసినట్లయితే ఏకంగా జైల్లో ఉండి రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఈవీఎంస్ పగలగొట్టి ఆ కారణంతో జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్ళారు. ఇక్కడే చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అయితే ఆ అనుమానాలను ఎండాస్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అక్కడ ప్రవర్తించిన తీరైతే మాత్రం ఈరోజు పిన్నెల్లి ఆయన అనుచరులు కూడా లబోదిబోం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కారణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంబటి, అందన్ కాకాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ఆయన వెంటే ఉన్నారు. చాలామంది ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుతూ ఈవీఎం పగలగొడదాన్ని చాలా సమర్థిస్తూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే అక్కడ ఎమ్మెల్యేకి అనుకూలంగా పరిస్థితులు లేని కారణంగానే పిన్నెల్లి ఈవీఎంని కోపంలో పగలగొట్టారు, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజానికి పిన్నెల్లికి సంబంధించిన లాయర్లు కానీ చాలామంది ఆయన మీద ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు అనుకున్న సమయంలో ఈ వీడియో బయటికి రావడం జరిగింది. ఎన్నికల రోజు జరిగినప్పటికీ కూడా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది చాలా సీరియస్ యాక్షన్ కోసం. అయితే పిన్నెల్లి తెలంగాణకు పారిపోయినారు. పిన్నెల్లి ఆయన సోదరుడితో పాటు పారిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా అప్స్కాండ్ అయి ఉన్నారు ఆల్మోస్ట్. ఆ తర్వాత అప్స్కాండ్ అయ్యి ఉండే ఎక్కడో సీక్రెట్గా ఉండే వాళ్ళు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వాళ్ళకి కొంచెం రిజల్ట్స్ వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కూడా హైకోర్టు కొంచెం ఓరట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఉన్నారు. అయితే ఈ రోజును చూసినట్లయితే ఇక ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కేసు మీద చాలా సీరియస్గా పోలీసులు కానీ ఈసీ కానీ మరోసారి దాని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం జరిగింది. సో ఆయన మీద కేసు ఫైల్ అయింది. ఈవీఎం పగలగొట్టిన కారణంగా ఆయన లోపలికి వెళ్ళి ఉన్నారు. బట్ లాయర్లు మాత్రం సో అనేక రకాలుగా ఆయన కాపాడే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు జైల్లో ఉన్నప్పటికీ కూడా. ఎక్కడ అధికారికంగా ఈవీఎం పగలగొట్టారు అనే మాటనైతే లాయర్లు ఎక్కడా వాడలేదు. సో అక్కడ స్థానికంగా జరిగిన పరిస్థితులను వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా ఏదైతే కోర్టు నుంచి ఇన్నిసార్లు ఎగ్జామ్షన్స్ తప్పించుకునే ప్రయత్నం చేయడం కారణంగా ఈ శిక్ష పడింది అనేది, దాని ఎగ్జామ్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ ఎక్కడ అటు పిన్నెల్లికి సంబంధించిన లాయర్లు కానీ, పిన్నెల్లికి సంబంధించిన అనుచరులు కానీ, పిన్నెల్లి ఫాలోయర్స్ కానీ, ఆయన అభిమానులు కానీ ఎక్కడ అధికారికంగా ఎవరు కూడా ఆన్ రికార్డు పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టారనే మాట మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక లాయర్లు పదే పిన్నెల్లికి సంబంధించిన లాయర్లు కోర్టులో ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వాదించేది అది లోకేష్ ట్విట్టర్ ఖాతా నుంచే ఆ వీడియో రిలీజ్ అయింది బయటికి అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే అది కావాలనే ప్లాంటెడ్గా జరిగింది అనే అంశాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఇది కావాలని ఆయన ప్రత్యర్థులు తెర మీదకి తీసుకొచ్చిన అంశం అంటూ పదే లోకేష్ ఆ ఫుటేజ్ బయటికి తీసుకొచ్చారంటూ కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. లోకేష్ పేరును కూడా లాగుతూ ఉన్నారు దీనిలోకి. అయితే ఎక్కడ ఈవీఎం పగలగొట్టారు ఏదైతే రామకృష్ణారెడ్డి అనే అంశాన్ని మాత్రం ఎక్కడ వాళ్ళు ఈ పాయింట్ని ఎక్కడ స్ట్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఆ పాయింట్ బయటకు వస్తే పిన్నెల్లి అడ్డంగా మరో ఇంకో 4-5 ఏళ్ళ పాటు లోపల ఉండాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఈవీఎం పగలగొట్టాడు పిన్నెల్లి, దాంట్లో తప్పే ఉంది, ఆయనకు అనుకూలంగా ఏదైతే ఎన్నిక జరగట్లేదు కాబట్టి ఈవీఎం పగలగొట్టారంటూ కూడా దానికి మద్దతిస్తూ మాట్లాడటంతో ఈరోజు సుమోటోగా మరో కేసు కూడా తీసుకుంటున్న పరిస్థితి పోలీసులు. అటు ఈసీ కూడా ఆదేశించింది ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకో కేసు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడిన విధానం ఈరోజు టీడీపీ నేతలకు బలాన్ని ఇచ్చినట్లయింది. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డి మాటలను సుమోటోగా తీసుకొని మరో కేసు ఫైల్ చేయాలంటూ కూడా సోమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజున.
ఇదొక ట్విస్ట్ అయితే, ఇక ఇదే సమయంలో కేవలం పిన్నెల్లిని ఒక్కడనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించారని దానికి కూడా ఒక చర్చ ఏంటంటే సరస్వతి పవర్స్. గతంలో వైఎస్ ఉన్నప్పుడు సరస్వతి పవర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఆ స్థాయిలో ఆ కంపెనీ ఫ్లడ్ చేసి ఆ స్థాయిలో అక్కడ ఏం వర్క్స్ లేకుండానే ఆ తర్వాత రోజుల్లో దాని మీద షేర్ క్యాపిటల్ రేస్ చేయడం కానీ, అలా అనేక రకాల అనుమానాలు, అనేక రకాల దీంతో ఆ భూములు కూడా మళ్ళీ టీడీపీ హయాంలో వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ భూములు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలు చేజిక్కించుకున్నారు. అక్కడ రైతుల్ని, స్థానికంగా ఉన్న వాళ్ళని భయపెట్టి మరీ ఆ భూములు తమ చేతిలో పెట్టుకున్నారు. త్రూ పిన్నెల్లి సోదరుల ద్వారానే ఈ ఇష్యూ మొత్తం అక్కడ జరుగుతూ వచ్చింది. అది ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత అవుతుంది. సో అందుకే ఆ సరస్వతి పవర్స్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అటు జగన్మోహన్ రెడ్డిది కానీ భారతీది కానీ ఉందనేది ఈరోజు బయటకు వస్తున్న లీక్. సో అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఇష్యూ కోసమే కేవలం పిన్నెల్లి మీద డిపెండ్ అయ్యారు. కేవలం ఆ ఇష్యూ గురించే పిన్నెల్లితో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కానీ పిన్నెల్లి మీద ఏదో సపరేట్ కన్సర్న్ ఉండి కాదు అనేది అయితే ఒక చర్చ. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు నిజంగానే పిన్నెల్లిని అన్ని రకాలుగా బుక్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ పిన్నెల్లిని బుక్ చేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి స్పెషల్ చాపర్ అక్కడికి వేసుకొని వెళ్ళడం ద్వారా తాను ఇన్ని రోజులు మాట్లాడిన క్లాస్ వార్ అనే పదానికి ఈరోజు అసలైన అర్థం చెప్పినట్లు అయింది అనుకోవాలి. సో స్పెషల్ చాపర్లో ప్రతిపక్ష నేతగా ఉండి ఒక 25 lakhs ఖర్చు పెట్టుకుని నెల్లూరు దాకా బై రోడ్ వెళ్ళినా కూడా తాడేపల్లి నుంచి 1 hourలో వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి క్యాన్వై. అలాంటిది అక్కడికి కూడా స్పెషల్ చాపర్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, అంత హైప్ కావాలని దాన్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మాత్రం పిన్నెల్ని అడ్డంగా ఇరిగించడమే కాదు, ఈ ఒక్క ఎపిసోడ్తోని జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డంగా ఇరుక్కుపోయారని కూడా మనం చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.